నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మాపేట వెలగొండ శిఖరంపై వెంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 22 నుండి 26 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గుంటూరు పవన్ కుమాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. సంబంధిత ప్రచార పత్రాలను దేవాలయ ప్రాంగణంలో అర్చకులు గుంటూరు రమణాచార్యులు, దేవుడు కోటయ్య భక్త బృందం సభ్యులతో కలిసి పవనాచార్యులు ఆవిష్కరించారు. ప్రధాన అర్చకులు గుంటూరు శేషాచార్యులు ఆధ్వర్యంలో 22న స్వామివారిని పెళ్లి కుమార్ని చేయుట, 23 ఉదయం అఖండ అన్న సమారాధన, సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8 గంటలకు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు, దాతలు ధన ధాన్య వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలి అని పవనాచార్యులు కోరారు. श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। निरुपगुणसिन्धुर्नित्यलक्ष्मी समेतो निखिलनिगमवेद्यदेशः निजचरणसपत्या सत्यभक्तौ करक्षी निवसतु हृदये मे सान्द्रिभक्ते वितन्वन्। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। భగవద్బంధువులకు 50 మంది భక్త మహాశయులకు తెలియజేయమనగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట వల్లాపురం గ్రామ మధ్యలో గల శ్రీ వేలగొండ శిఖరాన వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాంచాన్నిక దీక్షగా వైఖాన శాస్త్రోక్తానంగా జరుగు చైత్ర శుద్ధ చతుర్దశి నుండి అదేవిధంగా చైత్ర బహుళ తదియ వరకు జరుగు 22/4/2024 నుండి 26వ తారీఖు వరకు జరుగు ఈ పాంచాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి 23వ తారీఖు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి ఎదుర్కోలు ఉత్సవంగా స్వామివారికి ఎదుర్కోలు జరిగి తదనంతరం 8 గంటల దగ్గర నుంచి స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. కావున 50 మంది భక్త మహాశయులు ఇచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని సదా వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ తెలియజేయుచున్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచన, అఖండ దీపారాధన, వాస్తు పూజ, ధ్వజారోహణ, స్వామివారికి ధ్వజ ప్రతిష్టాపన జరిగి తదనంతరం సంతానార్థులు ఎవరైనా ఉంటే స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేయుచున్నాం. అదేవిధంగా 23వ తారీఖు ఉదయం అనేక గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని తనివి తీరా స్వామివారిని నమస్కారాలు చేసుకొని కొబ్బరికాయలు టెంకాయలు కొట్టి స్వామివారికి అనేక రకాల పూజలు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారని చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా 23వ తారీఖు ఉదయం 10:30 గంటల దగ్గర నుంచి మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. 50 మంది భక్త మహాశయులు విచ్చేసి స్వామివారిని దర్శించి ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ తెలియజేయుచున్నాం. అదేవిధంగా 24వ తారీఖు 25వ తారీఖు గరుడ సేవలు చేయించుకునే భక్తులు ఎవరైనా ఉంటే ఈ 2 రోజుల్లో విచ్చేసి ఈ యొక్క గరుడ సేవలు చేయించుకోవాల్సిందిగా తెలియజేయుచున్నాం. అదేవిధంగా 24వ తారీఖు సాయంత్రం వల్లాపురం గ్రామోత్సవం, 25వ తారీఖు సాయంత్రం అమ్మపేట గ్రామోత్సవం జరుగుతున్నది. 26వ తారీఖు ఉదయం స్వామివారికి వసంత సేవ చేసుకొని తదనంతరం సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణామాలు, పూర్ణాహుతి, తదనంతరం స్వామివారికి శయనోత్సవం చేసుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేసుకుంటూ ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతున్నది. కావున 50 మంది భక్త మహాశయులు ఈ యొక్క
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని సదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ తెలియజేయుచున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఆలయ అర్చకులు గుంటూరు శేషాచార్యులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరగడం జరుగుతున్నది. నా పేరు గుంటూరు పవన్ కుమార్, ఆలయ అర్చకులను.